కంచి కామాక్షి అమ్మవారు ఎప్పుడు మీకు దర్శనం చేసింది? 84లో. ఆహా. అది ఎలా సాధ్యపడింది? నాకు తెలీదు. నేను అంటే ఏమిటో తెలుసుకుందామని దానికి భావార్థం గుంటూరు జిల్లా, ఒంగోలు, ప్రకాశం జిల్లా మొత్తం తిరిగా. నాకు సరైన సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. నీకు కంచిలో పెద్ద స్వామి వారు అయితే సమాధానం చెబుతారని ఎవరో మిత్రులు చెబితే కంచికి వెళ్ళి పెద్ద స్వామి వారి కాళ్ళ మీద పడ్డా. వారి దగ్గర అట్టు పెట్టుకొని 2 రోజులు ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చావా నాయన ఈ ప్రశ్న కోసం అని అంటే వారి దగ్గర నేను నిలబడిపోయా వారం రోజులు. అప్పుడు ఒక సత్రంలో పావలా, అప్పుడు ఆ గదికి అద్దె ఒక సత్రం ఉండేది ఆ పీఠం ఎదురుగా. అందుట్లో పావలా ఇచ్చి రేత్రిపూట నాకు పండుకోవటానికి ఒంటి బట్టలే, న్యూస్ పేపర్లు కొనుక్కునేది, పక్కకి కప్పుకోవటానికి న్యూస్ పేపర్లే. ఒక రోజున నాకు ఎందుకు ఈ దశ రావాలా, నాకు ఎందుకు కలగాల, ఒంటి బట్టలు కూడా లేవే అని విచారఖిన్నుడై బాధపడుతుంటే రేతిరిపూటేమో బట్టలు ట్యాప్లో గుంజుకునేది, పొగులు పూట కొట్టుకునేది. రేతిరిపూటేమో న్యూస్ పేపర్లు కప్పుకోవటానికి అవి, పక్కకి అవి. ఈ దశలో నాకు ఎందుకు రావాలి ఈ ఆలోచన, నేను ఎందుకు ఇక్కడ కంచికి రావాలా అని ఆవేదన చెందుతుంటే ఆ మహాతల్లి ఆకాశ మార్గాన్ని వచ్చి నా ముందు కూర్చొని తన ఒళ్ళో నన్ను కూర్చోబెట్టుకొని 40 నిమిషాలు నన్ను ఓదార్చి అప్పుడు ఈ కుండలిని జాగరణ విషయం నాకు ప్రస్తావించి నాకు కుండలిని జాగరణ చేసిపోయింది ఆ తల్లి.